నమస్కారం మయ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చాలా ఫేమస్ ఆంధ్ర స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాం మయ. రాగి సంగటి విత్ చేపల పులుసు, పక్కా విలేజ్ స్టైల్, ఫుల్ టేస్ట్ అండ్ ఫుల్ హెల్దీ. ఫస్ట్ రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 కప్పులు వాటర్ పోసి అది బాయిల్ అవ్వడానికి అయితే పెట్టండి. వాటర్ బాయిల్ అయ్యాక అందులో 1 కప్ రైస్ యాడ్ చేసి సాఫ్ట్గా కుక్ చేయండి. రైస్ బాగా కుక్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా రాగి పిండి కలుపుకుంటూ అయితే కలపాలి మోయ. కొంచెం సాల్ట్ వేసి గెంటుతో అయితే బాగా కలపాలి మోయ. కలిపిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి అయితే పక్కన వదిలేద్దాం. ఇప్పుడు మన ఫేవరెట్ చేపల పులుసు అయితే చేసుకుందాం మోయ. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం మోయ. చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే అందులో వేసుకుందాం మోయ. పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో అయితే అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం మోయ. అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి మోయ. డీప్ ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మా ఇంట్లో అయితే మేము కారం అయితే ఎక్కువ తింటాం మోయ. అందుకే మేమైతే 4 స్పూన్ల కారం అయితే వేసుకున్నాం. మీరైతే కావాల్సినంత అయితే వేసుకోండి. ఇంకా కారం వేసుకున్న తర్వాత కారం, అల్లం ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి అయితే బాగా కలుపుకున్నాం మోయ. చూసారా ఏ కలర్కి వచ్చిందో. కలిపేసి ఈ చింతపండు పులుసు మోయ మేమైతే ముందుగా బాగా శుభ్రం చేసుకొని నానబెట్టుకొని పులుసులాగా అయితే పిండుకొని అయితే చేసాం మోయ. చేసిన దాన్ని అయితే మనం దీంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత కావాల్సినంత నీళ్ళు అయితే పోసుకున్నాం మోయ పులుసులోకి. ఇంకా తర్వాత శుభ్రంగా చేసుకున్న చేపలను అయితే అందులో అయితే వేసుకుందాం మోయ. వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. మనం అయితే గెంటి పెట్టి అయితే కలపకూడదు మోయ. గెంటి పెట్టి కలిపామంటే ముక్క అయితే చిదిరిపోయిద్ది. ముక్క చెదరకుండా ఉండాలంటే మోయ బాణీని తీసుకొని అలా ఒక్కసారి మిక్స్ చేసామంటే మాత్రం ముక్క అయితే మనకు చెదరకుండా చేపల కూర అయితే ప్రిపేర్ అయితే అయ్యిద్ది మోయ బాగా. ఇంకా మనం అయితే ఒక 5 నిమిషాలు చేపల కూరను అలా కలిపేసి మూత అయితే పెట్టేద్దాం మోయ. ఇంకా 5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా మోయ కలర్ అయితే ఎలా మారిందో. చేపల కూర వండే టైంలో పక్కనగానే ఉంటే మోయ సగం ఆకలి ఆ స్మెల్ వల్లే వచ్చేసింది మోయ. ఇంకా ఫైనల్ టచ్ మోయ చేపల కూర అయితే దగ్గరికి అయితే వచ్చేసింది చిక్కగా. ఇంకా చిక్కగా వచ్చిన తర్వాత ఒకసారి అయితే మనం అలా తిప్పేసుకున్నామంటే మన చేపల కూర అయితే ప్రిపేర్ అయిపోయినట్టే మోయ. ఇంకా మన చేపల కూర ఇంకా మనం అయితే ఒక ప్లేట్లో రాగి సంగటి చేపల పులుసు వేసుకుందాం మోయ. ఫిష్ ఫ్రై అయితే మా ఇంట్లో ముందుగానే చేశారు. ఆ వీడియో తీలేకపోయాను. ఈసారి అయితే ఫిష్ ఫ్రై వీడియో అయితే పెడతాను మోయ. ఇంకా ఆ రాగి ముద్దని ఆ పులుసులో నంచుకొని తింటుంటే ఉంది మా టేస్ట్. అబ్బా అసలు సూపర్ కాంబినేషన్ మోయ. చేపల పులుసు విత్ రాగి సంగటి నాకైతే భలే నచ్చింది మోయ. అసలు వేడి వేడిగా తింటుంటే హాట్గా రాగి సంగటిని ఆ వేడి చేపల పులుసులో కలుపుకొని తింటే ఉంది మా టేస్ట్. అబ్బా వేరే లెవెల్ మోయ. ఇది మన ఆంధ్ర ట్రెడిషనల్ ఫుడ్ మోయ. పర్ఫెక్ట్ కాంబో ఇది మన ఆంధ్ర వాళ్ళకైతే మోయ. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మోయ. ఇంకో వీడియో కోసం అయితే బెల్ ఐకాన్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం కర్రీ చేయాలో మన వీడియోలో కామెంట్లో అయితే చెప్పేసేయండి మోయ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.